రైతాని ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఈ పేరు ఏ భాషలో నుంచి వచ్చిందో దాని ప్రేమికులకు కూడా తెలియకపోవచ్చు. అంటే దాన్ని ఇష్టపడే వాళ్ళకి కూడా తెలియకపోవచ్చనమాట. భారతీయుల విందుల గురించి మాట్లాడితే వాటిలో రైతా లేకుండా పూర్తి కావు. అది అల్పాహారం కావచ్చు, లేదా ఇష్టంగా చేసుకునేటువంటి భోజనం కోసం తయారు చేసుకున్న పరాటాలు కూడా కావచ్చు. అయినా రైతా దాని రుచిని పెంచుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రైతా వంటకంను ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరింకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సౌత్ ఏషియాలో ముందుగా మన ఇండియాలో తినడం, త్రాగడం అంటే చాలామందికి ఇష్టం అండి. మనం రోజుకు 3 సార్లు వివిధ రకాల ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాం. భారతీయ ఆహారంలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వాటి వంటకాల్లో రైతా ఒకటి. సాధారణంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడతారు. దీన్ని ఆంగ్లంలో ఏమని పిలవాలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. భారతీయుల విందుల గురించి మాట్లాడుతూ రైతా లేకుండా ఉంటే అది పూర్తి కాదు. అది అల్పాహారం లేదా పరాటాలైనా సరే, రైతా దాని రుచిని పెంచుతుంది. ఈ వంటకాన్ని ఇంగ్లీష్‌లో ఏమని పిలుస్తారో మీకు తెలియకపోవచ్చు. ఏ భాష నుండి రైతా అనేది వచ్చిందో తెలుసుకుందాం. ఇంగ్లీష్‌లో రైతాని ఎలా పిలుస్తారు? స్ప్రైడింగ్ రైతా లాంటి పదబంధాలు ఎక్కువగా వాడతారు. ఈ వంటకాలని పెరుగులో ఏదో ఒకటి కలిపి తయారు చేస్తారు. మరియు దానితో రకరకాల ప్రయోగాలు కూడా చేస్తారు. ఇప్పుడు చెప్పండి, రైతా పేరేమంటారని? రైతాను ఇంగ్లీష్‌కు పదం మిక్స్డ్ కర్డ్. పెరుగును దేనితోనైనా కలిపితే అది మిశ్రమం పెరుగు అవుతుంది. మనం విదేశీ వంటకాల గురించి మాట్లాడినట్లయితే పెరుగు సలాడ్ అంటే పెరుగు మసాలా లేదా డిప్తో కూడిన సలాడ్. దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. కానీ రైతా మరి ప్రామాణిక వంటకం కాదు. దీనికి కారణం రైతా పూర్తిగా భారతీయ వంటకం. ఇది హిందీ భాషలో నుండి వచ్చింది. ఇప్పుడు మనం రైతా గురించి మాట్లాడుకున్నాం. మరికొన్ని ఇష్టమైన వంటకాలను ఆంగ్లంలో కూడా ఏమంటారో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వీధి వ్యాపారాల దగ్గర విరివిగా అమ్మేటువంటి పానీపూరి లేదా గోల్గప్పాను ఇంగ్లీష్లో వాటర్ బాల్స్ అంటారు. మనకు ఇష్టమైనటువంటి సమోసాను ఇంగ్లీష్‌లో రిజోల్ అంటారు. అలాగే కచోరీని పై అని పిలుస్తారు. ఇప్పుడు కచోరీ పేరు వచ్చింది కాబట్టి జిలేబీని ఇంగ్లీష్‌లో గుండ్రని స్వీట్ లేదా ఫనెల్ కేక్ అంటారు. చూసారుగా, మరి మీకు నచ్చినటువంటి ఇష్టమైనటువంటి వంటకాల యొక్క పేర్లు ఇంగ్లీష్‌లో గనుక మీకు తెలిసినట్లయితే కామెంట్‌లో తప్పనిసరిగా చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బాయ్.